జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. మాల విరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి దీక్షదారులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా కాషాయవర్ణంగా మారిపోయింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో పురవీధులు మారుమోగాయి. మాలధారుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షదారులు ఇరుముడులను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ గురించి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కొంగు బంగారంగా వెలుగొందుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి పెద్ద జయంతి శోభతో వర్ధిల్లుతోంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా కాషాయ వర్ణంతో కూడిన దుస్తులు ధరించిన హనుమాన్ మాలదారులు కొండకు వస్తున్నారు. ఒకప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒకప్పుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని ఆంజనేయుడు తీసుకెళ్తుండగా ఇక్కడ ఒక ముక్క రాలిపడిందని, అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో వెలిచాడని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఉదయం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. 3 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్న దృశ్యాలు చూడవచ్చు. మాల ధరించిన భక్తులు ఇరుముడులు ధరించి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. ఇరుముడులు స్వామివారికి లోపల దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రత్యేక మండపంలో వాటిని సమర్పించి మాల విరమణ చేసి వెళ్తూ ఉంటారు భక్తులు. లోపల ఆంజనేయ స్వామి కోవెల దగ్గర దర్శనాలు సాగుతున్నాయి. ఒక్కొక్క భక్తునికి దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు దర్శన సమయం పడుతుందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రత్యేక పూజలు, మరొక వైపు భక్తుల జై హనుమాన్ నామస్మరణతోటి మారుమోగుతూ ఉన్నాయి. ఇరుముళ్ళు ధరించిన చిన్న భక్తుల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఇక్కడ భక్తులంతా వచ్చారు. ఇక మా స్వామి ఉన్నారు. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఎట్లా ఉంది దర్శనానికి? ఎంతసేపు పడుతుంది దర్శనం? మేము ఇప్పుడు దాదాపు 1-2 గంటలు అయింది. అయిపోయిందా మాల విరమణ? అయిపోయిందా మాల విరమణ? ఎట్లా మాల విరమణ అయిపోయింది 21 రోజు. అంటే దర్శనం తర్వాత మాల విరమణ చేస్తారు. ఎట్లా ఉంటుంది దర్శనం తర్వాత? ఎట్లాంటి మహిమలు ఉంటాయి దేవునికి? దేవుని మహిమలు చెప్పలేని విధంగా నడుస్తుంది. మీరెక్కడ? వరంగల్, హన్మకొండ. చాలా మంది వరంగల్ భక్తులు ఎక్కువ మంది వచ్చారు. సార్ ఎక్కువ మంది మాలేసుకుంటారు. అవును సార్. ప్రతి ఏటా ఎట్లా ఉంటుందా? ప్రతి ఏటా ఇట్లా. ఏంది హనుమాన్, కొండగట్టు హనుమాన్ మహిమలు ఎట్లా ఉంటాయి? చాలా బాగుంటాయి. ఏమేమి కోరికలు? ఏదంటే కోరిక. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది? కొండ మండల్, ఆదిలాబాద్. అవును సార్. ఎన్నేళ్ళ వేసుకోబట్టి? 30 సంవత్సరాలు. ఏంది కొండగట్టు హనుమ ఆంజనేయుడు నీకు ఏమి ఇచ్చాడు? మాకు ఆ స్వామి మంచిగా అనిపిస్తున్నది స్వామి, అందుకొరగా వస్తున్నాం స్వామి. చాలా మంది భక్తులు కూడా క్యూ లైన్ లో ఉన్నారు. వీళ్ళంతా కూడా స్వామి ఎక్కడి నుంచి? పడితే ఎట్లా వచ్చారు స్వామి? పాదయాత్రనా వాహనయాత్ర? ఏంది కొండగట్టు మహిమలు ఏంది? ఇంత దూరం ఎందుకు రావాల్సి వస్తుంది ప్రతిసారి? మేము ఒకసారి మొక్కున్నాం కాబట్టి వచ్చినాం స్వామి. ఏంది కొండగట్టు ఇప్పుడే చూసిన గతంలో ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇప్పటికి 3 సార్లు వచ్చాం. మీరు స్వామి కొండగట్టు హనుమానుకున్న మహిమలు ఎట్లాంటి, మీకు ఎట్లాంటి మహిమలు కనిపించినాయి ఈ దేవుడి వల్ల? చాలా మంచి మహిమలు ఉంటాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా మంచి మహిమలే. గంట అవుతుంది అక్కడి నుంచి 10 అడుగులు వేసాం అంతే. ఇప్పటికి వచ్చింది. అప్పటి నుంచి పిల్లలు మధ్యలో ఉన్నారు. పిల్లలు తోచులాట, తొప్పులాట మొత్తం కొట్టుకుంటున్నారు. అంతా స్వాములు ఇట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. మీరు ఎన్ని గంటలు స్వామి నిలబడి? 2 గంటలు. ఓవరాల్ గా భక్తులు అయితే చాలా వరకు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ లో దర్శనం చేసుకుంటారు. ఆలయం చుట్టూ కావచ్చు. తర్వాత ఎక్కువ శాతం ఈరోజు వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం కూడా మాల ధరించిన భక్తులే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సాధారణ భక్తులు మంగళవారం రోజున కావచ్చు, ఇతర వారాల్లో కావచ్చు వస్తుంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న వేములవాడ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ తర్వాత కొండగట్టు ఆలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు భక్తులు చాలా మంది. చూడొచ్చు, మనం ఆలయం గర్భాలయంలో ఉన్నాం. మనం ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇరుముడులు ధరించిన మాలదారులు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, చాలామంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పులకించిపోతున్నారు. ఆంజనేయుని దర్శించుకున్నంతనే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు రాత్రి నుంచి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. సాధారణంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి 3 రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 2 సార్లు ఏడాదికి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి చిన్న జయంతి వేడుకలు గత నెల ఏప్రిల్లో జరిగినాయి. ఇప్పుడు పెద్ద జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కూడా కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కొండగట్టు క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం కూడా విరజిల్లుతూ ఉంది. చాలా వందల ఏళ్ల నాటు ఒక పశువుల కాపరి చేత నిర్మించబడిన ఆలయం కూడా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సింధూరధారుడైన ఆంజనేయ స్వామి ఇక్కడ 2 దిముఖాలతో కూడా కొలువుదీరి ఉంటాడు. పంచాభి ముఖం, ఒకవైపు నరసింహ వక్ర రూపంతో ఉన్న ముఖం, తర్వాత మరోవైపు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న ముఖంతో ఇక్కడ
ఆంజనేయ స్వామి కొలువుదీరాడు. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా మనకి ఇక్కడ తెలుస్తారు. సీతారాముడు కూడా ఆలయంలో కొలువుదీరినట్టుగా కూడా ఇక్కడ విగ్రహం ఉంటుంది. దానికి సంబంధించి భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతున్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతూ ఉంది. ఎవరైతే మాలలు ధరించి ఉన్నారో వాళ్ళు ఇరుముడులు తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఇరుముడులు ఇక్కడే ఆలయ ప్రాంగణంలో సమర్పించుకొని తర్వాత అక్కడ మాల విరమణ చేసి మళ్ళీ ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. సాధారణ భక్తులు ప్రతి మంగళవారం స్వామివారికి ఇష్టమైన మంగళవారం రోజుతో పాటు ఆ మిగతా రోజుల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మనకు పక్కనే వేములవాడ ఆలయం ఉంది. వేములవాడ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా కొండగట్టుకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. జై హనుమాన్ నామస్మరణలతో మారుమవుతుంది. ఇరుముడు ధరించిన భక్తులంతా కూడా క్యూ లైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న విజువల్స్ చూడొచ్చు. మనకు ఇటు ఆలయ ప్రాంగణంలోకి దాదాపు ఈ క్యూ లైన్ల ద్వారా వచ్చిన భక్తులంతా కూడా ఇటువైపు 4-5 వరుసల్లో ఉన్న క్యూ లైన్ల ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా కాషాయ వస్త్రాలు ధరించిన స్వాములు, హనుమాన్ స్వాములు ఇరుముడులు ధరించి ఆ క్యూ లైన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి తలపై కూడా ఇరుముడి ఉంది. దాదాపు దీక్ష తీసుకున్న స్వాములంతా కూడా దీక్ష విరమణ సందర్భంగా వాళ్ళ సొంత ప్రాంతాల నుంచి ఇరుముడి తీసుకొని పాదయాత్ర ద్వారా కానీ వాహనం ద్వారా కానీ ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది దాదాపు వరంగల్, హసనపర్తి లాంటి చాలా ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు మెదక్, సిద్దిపేట లాంటి ప్రాంతాల నుంచి కావచ్చు, చాలామంది పాదయాత్రగా దాదాపు 4-5 రోజులు 6 రోజుల నుంచే బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈ మాల విరమణ చేసే కార్యక్రమం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా మొత్తం ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఈ కొండగట్టు ప్రాంగణం గత 3 రోజులుగా కూడా ఇట్లాంటి కోలాహలం మధ్య కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ మన నామస్మరణం, జై శ్రీరామ్ పేర్లతోటి మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కొండంతా కూడా కాషాయ వర్ణంగా కనిపిస్తుంది. రామభక్త ఆంజనేయుని జయంతి సందర్భంగా కొండగట్టులో చాలామంది ఇప్పటికే దర్శనాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటి బాట పట్టారు. చూడొచ్చు మనం కొండగట్టు ఆలయం దిగువన దర్శనాలు చేసుకొని చాలామంది మాల విరమణ చేసి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కంజలు వచ్చారు. ముఖ్యంగా కొండగట్టు అంజన్న క్షేత్ర మహిమలేంది తెలుసుకుందాం. స్వామి ఎక్కంజలు వచ్చారు మీరు? వరంగల్. ఎట్లా దర్శనం ఎట్లయింది? బాగానే ఉంది. ఎన్ని రోజుల క్రితం బయలుదేరారు? పాదయాత్ర మీద బస్ వెహికల్ మీద వచ్చి. ఏం స్వామి అంజన్న విశేషాలు ఏంది? బాగానే ఉంది. హనుమాన్ స్వామి బాగానే మెయింటెనెన్స్ బాగానే ఉంది. మీరు స్వామి ఎక్కంజలు వచ్చారు? వరంగల్. ఎట్లా కొండగట్టు దైవ దర్శనం చేసుకుంటే ఎట్లాంటి కోరికలు నెరవేరుతాయి? మీకున్న విషయం నమ్మకాలేంటి? మనకు ఎలాంటి కోరికైనా తీరుతుంది స్వామి. మనకు చెడు కానీ ఎలాంటిది ఉన్నా వెళ్ళిపోతుంది. మనకు మంచి దేవుడు. దర్శనం ఎట్లా అయింది? ఎన్ని గంటలు పట్టింది? 2 గంటల పైన పట్టింది. ఇబ్బందులు దర్శనం బాగానే జరుగుతుంది కానీ కొద్దిగా ఇబ్బందులకరంగా ఉంది. మీరు మాలేసుకున్నారు స్వామి, ఎన్ని రోజులు దీక్ష పట్టుకున్నారు? తర్వాత ఈ దీక్ష టైంలో మీరు ఎట్లాంటి నియమాలు పాటించారు? మేము 41 రోజు దీక్ష పట్టినామండి. ఇందులో కఠినకరమైన అటువంటి మాల వేసుకున్నామండి. ప్రతి ఒక్కరోజు ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో లేచి ఆంజనేయ స్వామికి యథావిధిగా పూజలు చేయడం, శ్రీరామనామం పఠించడం, ఆంజనేయ దండకం చెప్పుకోవడం ఇలాంటి ప్రతిరోజు చేస్తామండి. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ మహిమ? దేవుడి మహిమ బాగానే ఉంటుంది. మేము ఇప్పుడు 3 సంవత్సరాలే రాబట్టి బాగుంటుంది. మీ దగ్గర అంటే ఊరికొక ఆంజనేయ స్వామి ఉంటుంది, కొండగట్టుకే రావాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. తిరుపతికి వెంకన్న స్వామి ఎట్లా ఇక్కడ అక్కడ కదా, ఇక్కడ ఎట్లాంటి మీరు మహిమలు అంతకుముందు గమనించారు? ఏమైనా కోరికలు నెరవేరినాయి? ఇక్కడ తిరుపతి లెక్కనే ఉద్భవ ఆంజనేయుడు అంటారు. సేమ్ తిరుపతి లెట్లనో ఇక్కడ ఉంటాయి అన్నట్టు. వరంగల్ జిల్లా నుంచి పాదయాత్ర ద్వారా వచ్చి వీళ్ళంతా మాల విరమణ చేసి మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇప్పటికే తెల్లవారుజామున 12 గంటల నుంచి తెల్లవారుజామున పెద్ద ఎత్తున కూడా దర్శనాలు సాగాయి. కరీంనగర్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ దేవాలయానికి దర్శనం చేసుకుని వచ్చారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతోటి వీళ్ళంతా మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. ఇది ఓవరాల్గా కొండగట్టు హనుమాన్ జాతరకు సంబంధించిన భక్తుల మనోభావాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.